అందరికీ వందనాలు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి లోకమరగని జ్ఞానము. ఇది అనేక మందికి ఒక వింతగా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్న జ్ఞానాన్ని మనం గ్రహిస్తే అప్పుడు మనం లోకమెరగని జ్ఞానం ఏంటో మనకు అద్భుతంగా అర్థమవుతుంది. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు మనం ఆలోచిస్తూ చేస్తే ఈరోజు లోకంలో ఉన్న విషయాలు జ్ఞానమే గొప్పదనుకుంటూ అందులోనే జ్ఞానం ఉందనుకుంటున్నామే తప్ప మనం ఏదైతే చదువుతున్నామో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామో మన ఎడ్యుకేషన్ కి, తెలుగు, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ఇన్ని సబ్జెక్టులు చదువుతున్నా మనం ఆ చదువు ద్వారా కోట్లు సంపాదిస్తున్నా మనం బ్రతుకున్నంత వరకే ఈ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది తప్ప మన మరణం తర్వాత మన ఆత్మ దేవుడున్న లోకం తీసుకెళ్తాని గుర్తెరిగితే ఏ జ్ఞానం గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాట సంఘానికి గురించి చెప్తూ, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు, నియుక్తమైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం అర్థమైనట్టుగా బోధించుతున్నాను. ఈ జ్ఞానం మరుగయ్యుండును, జగదోత్పత్తి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియకపోవు అన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటే ఈ లోకంలో స్కాలర్స్ అంటున్నాం, లేకపోతే నేను పలానా సబ్జెక్ట్ లో నేను పిహెచ్డి చేశానంటాడు, లేదా నేను పలానా సబ్జెక్ట్ లో నేను జ్ఞాని అని చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటున్నాడు పౌలు పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించను, అది ఈ లోకాధికారి ఈ లోక జ్ఞానం కాదు అంటున్నాడు. మనం ఏదైతే స్కాలర్ అంటున్నామో, మనం ఏదైతే గొప్ప నేను పిహెచ్డి చేశాను అంటున్నాడు, నేను పలానా పిహెచ్డి లేదా హిస్టరీలో పిహెచ్డి చేశాను అంటున్నాడు, బాటనీలో నేను డాక్టరేట్ అంటున్నాడు, లేదా నేను గొప్ప జ్ఞానే అంటున్నాడు. కానీ అది మనం బ్రతుకున్నంత వరకే ఆ జ్ఞానం గొప్ప. కానీ మనం ఎరగని జ్ఞానం ఏదంటే దేవుడున్న లోకం, ఆ పరలోకం మనం చేరాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఈ వాక్యమైన జ్ఞానాన్ని మనం సంపాదించగలం. కోట్లాస్తి సంపాదిస్తున్నాం, కోట్లాస్తి కూడబెడుతున్నాం, మన జ్ఞానంతో ఎదురుమని గురుని కొట్టిస్తున్నాం. కానీ మన మరణం తర్వాత మనం ఏదైతే జ్ఞానం అంటున్నామో, ఏదైతే గొప్పది అంటున్నామో అది మన పరలోకం తీసుకెళ్తాం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఒక మాటను మనకి రాస్తున్నాడు. ఆలోచిస్తే మనం గొప్ప అద్భుతమైన జ్ఞానం ఇది. ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ జ్ఞాని లేదా బైబిల్లో జ్ఞానవంతుడు ఎవరు అని మన బైబిల్లో పేరుందంటే సొలొమోను మహారాజే. అందరికి తెలిసిన మాటే. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 13వ వచనము 14వ వచనం చదివితే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేకం కలిగిన నరుడు ధన్యుడు, వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడే మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాననామను ఉండడం మేలు, పగడముల కంటే ఇది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులేమి దానితో సమానం కావు అన్నాడు. ఇక్కడ అన్నాడు వెండి సంపాదించడం కంటే, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాననామను ఉండడం వాడు ధన్యుడు అని చెప్తూ, నీ ఇష్ట వస్తువులేవి వీటితో ఈక్వల్ కాబట్టి అంటే దేవుడి జ్ఞానం. ఎందుకు ఈక్వల్ కాబట్టి మనం ఏదైతే జ్ఞానం అని అంటున్నామో, ఏదైతే మనం గొప్పదని మనం లెక్కలు కట్టామో, ఏదైతే కోట్ల రూపాయలు ఇచ్చించామో ఆ జ్ఞానం మనం బ్రతుకున్నంత వరకే గొప్పపడు. మనకు తెలియని జ్ఞానం ఏదంటే పరలోకం తీసుకెళ్ళిపోయే జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరు అని మనం ఆలోచిస్తే ఒంటరి బైబిల్. ఎందుకు ఒంటరి అంటున్నామంటే ఆకాశము భూమి గతించడం కానీ నా మాటలే మాత్రము గతించదు. ఇక్కడ జ్ఞానం సొలొమోను అన్నాడు వెండి సంపాదించడం కంటే, అపరాధి సంపాదించే జ్ఞాననామం ఉండటం మేలు, పగడముల కంటే నీ ఇష్ట వస్తువులేవు ఆ దాంట్లో సాటి కాదు. జ్ఞానం ఎంత గొప్పది అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడున్న లోకం నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే భక్తి చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ భక్తి ఎక్కడ ఉందంటే ఇదిగో బైబిల్ జ్ఞానం బైబిల్లో ఉంది. అందుకే సొలొమోను గారు అంటాడు, అత జ్ఞానవంతుడు సొలొమోను అన్నాడు వెండి సంపాదించడం కంటే, అపరాధి సంపాదించడం కంటే జ్ఞానలాభం ఉండటం మేలు, పగడముల కంటే ఆ నిష్ట వస్తువుల కంటే గొప్పది ఇది. ఏదే జ్ఞానమై అంటే మనం చదువుకున్న జ్ఞానం గొప్పదేం కాదు, మన బ్రతుకున్నంత వరకు గొప్పడుతుంది. ఆ దేవుడు లోకం మనం తీసుకెళ్దు. మనం కోట్లాస్తి కూడా పెట్టావు, నీ తెలివితేటలతో ఎదురు వరకు కొట్టించావు, ఆ జ్ఞానం మన నాకంతా తెలిసేదండి ఎవరు చెప్పకూడదు అంటాం, అది మన పరలోకం తీసుకెళ్ళి. ఏదే మనం ఆ జ్ఞానం గొప్పదాన్ని ఆలోచిస్తే అపోస్తుడైన పౌలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యూదులకు యేసుక్రీస్తు ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు విరుద్ధంగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమైనాడు. విజడమ్ ఆఫ్ గాడ్, విజడమ్ ఆఫ్ పవర్, విజడమ్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్. ఇక్కడ అంటే దేవుడి యేసుక్రీస్తు ఎవరంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇది యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు విరుద్ధంగా ఉన్నాడు కానీ బైబిల్లో చెప్తాడు పౌలు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే యూదులకి దేవుడు ఏర్పాటు జనాంగానికి యూదులకి విరుద్ధంగా ఉన్నాడు కానీ అన్ని జనులకు విరుద్ధంగా ఉన్నాడు కానీ యూదులకి ఇక్కడ ఆలోచిస్తే 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు విరుద్ధంగా ఉన్నాడు కానీ తర్వాత ఆయన యూదులకును గ్రీకు దేశస్తులకు పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానము. అంటే దేవుని జ్ఞానం అనే యేసుక్రీస్తు వాక్యాన్ని మనం సంపాదించుకోగలిగితే ఆస్తి ఓడబెట్టడం మనం తీసుకెళ్ళిన పరలోకం తీసుకెళ్తుంది జ్ఞానం. అందుకే సులైమాన్ అంటాడు మరోచాక నీ సంపాదన తెచ్చి నీ సంపాదన తెచ్చి బుద్ధి జ్ఞానాన్ని సంపాదించు అని మన మరణం తర్వాత దేవుడు ఉన్న లోకం అని చేరవాలి వెళ్ళాలంటే ఈ లోకం వెనకని జ్ఞానం ఏదే అంటే మన చేతులు ఉన్న పరిశుద్ధ గ్రంథం 66 ఇది మామూలు పుస్తకాలు ఎక్కట్టాడు. నేను ఇది మామూలు చిన్న పుస్తకమే కదా అంటున్నాడు. తెల్లకాదు నల్లకాదే కదా అంటాడు. కానీ జ్ఞానం సంపాదించుకోగలిగితే అందుకే సూర్యమనికి అర్థమైంది కాబట్టి వెండి సంపాదించే కంటే అపరాధ సంపాదించడం కంటే జ్ఞానములాభం నొందిన వాడు గొప్పవాడు. నీ ఇష్ట వస్తువులు దాంతో సమానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే పౌలు అన్నాడు పరిపూర్ణమైన వారి మధ్య స్కాలర్స్ అంటున్నావే నీ జ్ఞానం వెలుగుతున్నావే ఆ జ్ఞానం ముందు దేవుడి జ్ఞానం ముందు అందుకే అన్నాడు పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించుతున్నాను. అందుకే అన్నాడు బైబిల్లో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశ జ్ఞానాన్ని వెలుగుతున్నారు. అడిగే వారికి వెతికే వారికి పౌలు అంటాడు నేను వేపట క్రీస్తుని ప్రార్థిస్తాను. దేవుడి జ్ఞానం గొప్పది. ఎంత గొప్పదంటే మనం మరణం తర్వాత మన సంపాదించిన ఆస్తి మనకు కూడా రావట్లే, మనం ఏదో నమ్మము మన శరీరం అది మనకు కూడా రావట్లే, మన బంధువు మనకు కూడా రావట్లే. ఈ లోకపు ఉద్దేశం వెళ్ళిపోవాలి. పుస్తకంలో కూడా తీసుకు మన శాశ్వతమైన ఏది అంటే ఆకాశము భూమి గతించని ఏమాత్రం గతించని దేవుడు వాక్యం గొప్పది. ఈ వాక్యాన్ని మనం సంపాదించుకోగలిగితే 100% బరపట్ల కానీ. ఆఖరిగా ఒక మాట మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో రాయబడ్డ ఒక అద్భుతమైన మాట మనం చూస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఈ మాట ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో నా సొంత మాటలు కాదు వాక్యం రాసుకోండి చూడాలా, చూస్తేనే దేవుడి జ్ఞానం గొప్పదే మనకు అర్థమవుతుంది. ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు. అంటాడు అయ్యా నీ సంపాదించి కూడబెట్టుకోవా, అయ్యా కూడబెట్టుకోయా ఇంతే తర్వాత మనం ఎలా ఉంటుందో తెలియదు కూడబెట్టుకో అంటాం మనం. యాక్చువల్ మనిషి మాటలు మనిషి జ్ఞానం. ఇక్కడ చెప్తాడు జ్ఞాని సులైమాన్ గారు నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నా. ఆ బుద్ధి ఏంటంటే దేవుడి జ్ఞానం ఏదంటే వాక్యము. ఈ వాక్యము సంపాదించుకుంటే లోక మార్గాన్ని జ్ఞానం ఏదే అంటే మనం అనుకుంటున్నాం నాకు కోట్లు వస్తుంది ఏదైనా చేయగలరు, నా డబ్బు ఉంది నా జ్ఞానం ఉంది నేను ఏదైనా చేయగలను అన్నాడు. దేవుడు ఏ జ్ఞానం గొప్పదంటే ఆకాశ భూమి గతించిన మాత్రం గతించిన వాక్యం గొప్పది. కాబట్టి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నాడో ఆ మాటలు ఆలోచించి అర్థం చేసుకుని మన వాక్యాలు లోపడితే మన జీవితం ధన్యం. దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థిస్తున్నాం. పరలోకం ముందున్న మా తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో నైనా ఇందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకో. లోకమరగని జ్ఞానం అంటే మేము సంపాదిస్తున్న ఆస్తి డబ్బు లోకమే కాదని, అవి మరణం తర్వాత పరలోకం తీసుకెళ్ళవని, పరలోకం తీసుకెళ్ళిపోయేది కేవలం దేవుడు వాక్యమేనని తిరిగి వాక్యానికి లోబడి వాక్యానుసారం మన జీవితాలు జీవించే సమాంతరకు తెచ్చి ఈరోజు ఈ విధంగా మేము బ్రతుకున్నామంటే కేవలం మీరు ఇచ్చిన కృపా కనకరాలు తప్ప మండబలము కండబలము ఆస్తి కాదని తిరిగి నాకు వాక్యానుసారం మన జీవితాలు జీవించే సమయం అందరికీ తెచ్చింది. సమస్తము చేతిగా చూస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని రానున్న మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరితో